హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మై ఫుల్ వ్లాగ్ అండి. ఇది నేను ఇప్పటిదాకా ఫుల్ వ్లాగ్స్ అయితే చేయలేదు, ఈరోజు చేస్తున్నాను. ఎందుకు ఏంటనేది కూడా ఇందులో చెప్తాను. ఈరోజు అయితే నేను మా డాడీ వాళ్ళ ఇంటికి వచ్చాను. వచ్చేయండి, నేను ఏం చేస్తున్నానో చూపిస్తాను మీకు. బగారా చేస్తున్నాను. నెక్స్ట్ అందులోకి అయితే కర్రీ కోసం అని అయితే చికెన్ కర్రీ చేస్తున్నాను. ఈరోజు విన్ని వాళ్ళు వచ్చారు ఫ్రెండ్స్ మా ఇంటికి. కొంచెం వాళ్ళేమో నేను కర్రీ చేస్తుంటే ఖాళీ ఉండలేక విన్ని, ఆకర్షణ, పండు అన్నయ్య, మా అక్క కలిసి ధనుషు నలుగురు కూడా అష్టచెమ్మ ఆడుతున్నారు. మధ్యలో నేను కూడా అందులో ఆడదామని అయితే వెళ్ళాను. విన్ని వాళ్ళు అయితే చూడండి కూర్చొని అష్టచెమ్మ ఎంత ఆలోచించుకుంటూ గీస్తుందో చూడండి, ఎంత నిదానంగా. ఇంజనీరింగ్ చేసి విన్నీ వాళ్ళు అయితే మమ్మల్ని చూడడానికి వారానికి 1-2 సార్లు అయితే మా ఇంటికి వస్తూనే ఉంటారు ఫ్రెండ్స్. అప్పుడప్పుడు విన్నీ మాకేమైనా కావాలి అన్నా, లేకపోతే విన్నీకి మా ఇంట్లో ఉన్న పువ్వులు కావాలన్నా వచ్చి తీసుకెళ్తూ ఉంటుంది. అందరూ అనుకోవచ్చు విన్నీ మాకు ఎలా తెలుసని. విన్నీ అయితే మాకు మా అమ్మ ద్వారా పరిచయం అయింది. విన్నీ అలా పరిచయం అవ్వడం ఇంకా మా ఇంట్లో ఒక దానిలాగా కలిసిపోయింది మాతో పాటు. మేము కూడా మా ఇంట్లో మనిషిలాగే చూస్తూ ఉంటాం విన్నీని. విన్నీ మా అమ్మని అత్తయ్య అనడం, మేము విన్నీని వదిన అని పిలుచుకుంటూ ఉంటాం. ఇంకా అసలు మ్యాటర్కి వచ్చేస్తే ఈరోజైతే నేను మా ఇంట్లో బగారా ఎందుకు చేశాను, చికెన్ కర్రీ ఎందుకు ప్రిపేర్ చేశాను అనేది అయితే చెప్తాను. ఈరోజు అనగా మార్చ్ 31, 2026. ఈ రోజుకి మా అమ్మ చనిపోయి సంవత్సరం అవుతుంది. మా అమ్మ పోయిన సంవత్సరం మార్చి 31 రంజాన్ రోజు చనిపోయారు. పోయిన సంవత్సరం మార్చి 30వ తారీఖు ఉగాది రోజు నేను ఇలాగే మా అమ్మ కోసం బగారా చికెన్ చేసి మరి నా చేతులతో నేనే వడ్డించాను. ఇంకా తను చనిపోయే ముందు రోజు నా చేతుల మీదుగా చేసిన బగారా తినడమే తను లాస్ట్. నెక్స్ట్ రోజు రంజాన్ రోజు తను చనిపోయారు. ఇంకా అప్పటి నుంచి మా అమ్మ చనిపోయిన రోజు నుంచి కూడా మా ఇంట్లో ప్రతిరోజు కూడా మేము తినే ప్రతి దాన్ని కూడా ఫస్ట్ మా అమ్మకి పెట్టిన తర్వాతే మేము తింటాము. అలానే మా అమ్మకి ఇష్టమైన టీ కానీ, తను ఏమన్నా తినే స్వీట్స్ కానీ రోజు తనకి పెట్టి తర్వాతే మేము తింటాము. అలాగా మా ఇంట్లో మా ధనుష్ అన్న, నేనన్న మా అమ్మకి చాలా ఇష్టం. అందులోకి ఈరోజు మా అమ్మ చనిపోయిన రోజు మేము ఇలా బగారా చేసి పెడదాం అనుకుంటున్నామని చెప్తే విన్నీ మా ఇంటికైతే వచ్చింది. ఇంకా నేను ఇంట్లో ఏం జరిగినా సరే విన్నీకి చెప్పడం మాత్రం నేను మర్చిపోను. మా వాళ్ళకి చెప్పడమైనా మానేస్తానేమో కానీ విన్నీకి అయితే ఖచ్చితంగా చెప్తాను. మేము చెప్పినా చెప్పకపోయినా కానీ తను మాత్రం ఫోన్ చేసి కనుక్కొని ఖచ్చితంగా వచ్చిద్ది. ఇంకా మేమైతే అందరం అయితే కలిసి కూర్చొని అయితే అన్నం తింటున్నాం. ఇంకా నేనైతే ఈ వీడియో అయితే విన్నీతోటే స్టార్ట్ చేద్దామని అయితే విన్నీ వాళ్ళు ఎప్పుడు వస్తారా అని చూస్తూ అయితే నా ఫుల్ వీడియో అయితే నేను కంప్లీట్ చేశాను. బాయ్ ఫ్రెండ్స్. ఇంకా మీ అందరికీ నా వీడియో నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సపోర్ట్ మీ ఫ్రెండ్స్. బాయ్.